దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రియ దేవుని జనాంగమా, మన రక్షకుడును ప్రభైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ ఆత్మదేవుడు మరలా తిరిగి ఈ సమయాన్ని మనకు అనుగ్రహించి చాలా కాలం తర్వాత ఈ యొక్క ఛానల్ ద్వారా దేవుని యొక్క మాటలు అందించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన కృపని అనుగ్రహించున్నారు. ప్రియులారా, మీ అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలలో మా గురించి, మా పరిచర్య గురించి మీరు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అందుకొరకు మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయాన్ని మనము చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి బంగారు పాదాలకు నా తండ్రి ఈ యొక్క సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ స్వరాన్ని మీరు మాకు వినిపించండి. మమ్మల్ని అందరినీ మీ మాటలు వినుచుండగా నీ పరిశుద్ధాత్మతో నింపు నడిపించండి. కృప దయచేసి మీరే బలపరచమని, మానవ స్వరమును మీరు మరుగుపరిచి దైవ స్వరమును మీరు మాకు వినిపింపచేసి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు మనందరినీ ప్రేమించి మరి ఒక మంచి మాటతో మనతో మాట్లాడి మనల్ని బలపరచడానికి, మనలను ఆయన సన్నిధిలో ఆయన కొరకు సాక్షులముగా నిలబడేందుకు పరిశుద్ధాత్మ దేవుడు మరి సంసిద్ధత కలిగినటువంటి దేవుడైనారు. ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధుడైన దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న మాట, శ్రమలో మనలను పలకరించు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని ప్రజలారా, మనమందరము కూడా మన కుటుంబ ప్రయాణంలో, వ్యక్తిగత ప్రయాణంలో అనేకమైనటువంటి పోరాటాలలో, అనేకమైనటువంటి శ్రమలలో, అనేకమైనటువంటి ఇబ్బందులలో మరి కొట్టుమిట్టాడుతూ ఏ ఆదరణ ఓదార్పు లేక, పలకరించేటువంటి వారు కూడా లేక ఎంతోమంది అనేకమైనటువంటి రీతులలో సమస్యలలో ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఏదేమైనా ప్రియ దేవుని ప్రజలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎన్నుకున్న దేవుడు మన కొరకు తన ప్రాణమును అర్పించి మన కొరకు మరి సమాధి చేయబడి మూడవ దినాన లేచి తండ్రి యొక్క కుడిపార్శ్వమందు కూర్చుండి మనందరి కొరకు కూడా మరి విజ్ఞాపన చేస్తున్న దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఈ లోకంలో మనము శ్రమలలో ఉన్నప్పుడు ఎవరూ కూడా మనల్ని పలకరించకపోయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పలకరించే దేవుడైనారు. ప్రియులారా, ఎందుకంటే ఆయన మనుష్యుడు కాదు, ఆయన విలువైన రక్తము చేత మనల్ని ఆయన కొనుక్కొని ఉన్నారు. ప్రియులారా, మన యొక్క విలువ అనేటువంటిది ఆయనకు మాత్రమే తెలియను గనుక మనము శ్రమలో ఉన్నప్పుడు, కృంగిన వేళలో ఉన్నప్పుడు మనల్ని పలకరించి ఆదరించి బలపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, మనం ఒకటి గ్రహించాలి. ఈ లోకంలో నీవైనా నేనైనా శ్రమలో ఉన్నప్పుడు ఎవరు మనల్ని పలకరించడం లేదని, ఎవరు కూడా మన వైపు చూచటం లేదని, ఎవరు కూడా మన వైపు చూసి మన యొక్క శ్రమలలో పాలు పంపులు పొందడం లేదని నువ్వు మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దిగులు చెందనవసరం లేదు, భీతి చెందనవసరం లేదు. ప్రియులారా, ఎందుకంటే మనుష్యులు మన యొద్ద సమస్తము మనము కలిగి ఉన్నప్పుడు మన యొద్దకు వచ్చి మన యొక్క మరి ఆలనా పాలన చూస్తూ ఉంటారు, మనల్ని పలకరిస్తూ ఉంటారు, మన సంతోషంలో పాలు పంపులు పొందుతూ ఉంటారు. ప్రియులారా, ఎప్పుడైతే మనము శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉండి కొట్టుమిట్టాడుతూ ఉంటామో, మనల్ని సంతోషంలో ఉన్నప్పుడు పలకరించిన మనుష్యులే ఆ సందర్భంలో మనల్ని పలకరించడానికి కూడా రారు. ప్రియులారా, అయితే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రము నిత్యము మనల్ని కనికరించే దేవుడు. ఆయన కంటికి రెప్పలా కాపాడేటువంటి దేవుడు. ఆయన కునుకక నిద్రపోక ప్రతినిత్యము మన వైపునే తన దృష్టిని సారించే దేవుడు. మనము శ్రమలో ఉన్నప్పుడు మనలను పలకరించే దేవుడైనాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక.
పరిశుద్ధ లేఖన గ్రంథంలో అనేక మంది వారు శ్రమలలో ఉన్నప్పుడు, వారు దిగులుతో విచారముతో కన్నీళ్ల ప్రాయంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి ప్రయాణములో వారిని పలకరించి వారిని ఆదరించినటువంటి దేవుడైనాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే అక్కడ హిజ్కియా అనేటువంటి ఒక రాజునకు భయంకరమైన మరణకరమైన వ్యాధి సంభవించినప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి నుంచి ఆయనకు ఒక వర్తమానము రావటం జరుగుతుంది. ఆ వర్తమానము వచ్చినప్పుడు ఆ యొక్క రాజు హిజ్కియా తను ఎంతగానో కన్నీళ్లు విడుచుచు ప్రార్థిస్తాడని హిజ్కియా 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. దేవుని యొద్ద నుంచి ఒక వర్తమానం వచ్చింది. ఇదిగో నువ్వు మరణించబోతున్నావు, నీ యొక్క సమస్తాన్ని సర్దుకొనమని దేవుడు చెప్పినప్పుడు హిజ్కియా భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నాడు. హిజ్కియా భయంకరమైనటువంటి వేదనలో ఉన్నాడు, భయంకరమైనటువంటి రోదనలో ఉన్నాడు. ఆ సందర్భంలో ఎవరు కూడా హిజ్కియాను పలకరించలేదు. ప్రియులారా, అయితే పరిశుద్ధాత్మ దేవుడు, ఎన్నుకున్న దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మన శ్రమలలో మన పోరాటాల్లో మనకు తోడై ఉండేటువంటి దేవుడైన పరిశుద్ధాత్ముడు ఆయనను విడువక ఎడబాయక ఆ క్రింద వచనంలో 5వ వచనంలో చూసినట్లయితే అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదనని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఎటువంటి పరిస్థితుల్లో మరణకరమైన పరిస్థితుల్లోనికి మనం ప్రవేశించినప్పటికీ దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతూ ఎవరు కూడా ఆదరించేవారు లేక సహాయము చేసేటువంటి వారు ఎవరు లేకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ప్రియులారా, ఒకవేళ మనం రుణ బాధలలో రుణ ఒత్తిడిల చేత బాధపడుతూ ఇతరుల చేత భయంకరమైనటువంటి శ్రమల పాలవుతూ ఇతరుల చేత దూషించబడుతూ ద్వేషించబడుతున్నప్పటికీ హేళన చేయబడుతున్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియులారా, మనుష్యుడు ఎప్పుడు కూడా నీ శ్రమలో నీకు తోడు రాడని మనందరికీ తెలుసు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడు మాత్రమే మనకు శ్రమలో తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడైనాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించే దేవుడైనాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హిజ్కియాకు మరణకరమైనటువంటి వ్యాధి సంప్రాప్తించింది. నీవు మరణించబోతున్నావని పరిశుద్ధాత్ముడు హిజ్కియాతో మాట్లాడినప్పుడు హిజ్కియా వేదనలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, కన్నీటి పర్యంతం అయిపోయాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి హిజ్కియాను ఆదరించాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను శ్రమలో ఉన్నప్పుడు కృంగిపోక కృషించిపోక మనుషుల వైపు చూడక పరిశుద్ధాత్ముని వైపు మనము చూచి ఆయనకు మనము వేడుకొనినప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో మనం మాట్లాడినప్పుడు మన విన్నపాలు మనము సమస్తం కూడా ప్రభుకి తెలియచేసినప్పుడు మనము ఆయనకు మొరపెట్టినప్పుడు కన్నీళ్లతో ఆయన ఎద్దకు మనకు సమస్తమును కూడా మనము కన్నీళ్లతో ఆయనకు తెలియచేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆదరించే దేవుడైనాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. నీకు శ్రమలో నిన్ను పలకరిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిన్ను వాళ్ళు పలకరించటం లేదు, వీళ్ళు పలకరించటం లేదు, వాళ్ళు నా వైపు చూచటం లేదు, వీళ్ళు నా వైపు చూడటం లేదనేటువంటి ఆ యొక్క అజ్ఞానమైనటువంటి స్థితిలో మనం ఉండకుండా ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉన్నారు అనేటువంటి విశ్వాసముతో నమ్మకముతో మనము ప్రభు వైపు చూసినప్పుడు తప్పనిసరిగా ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడతారు. ప్రియా దేవుని ప్రజలారా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే అనేక మంది బైబిల్ గ్రంథం మరి కొంతమంది కూడా వారి శ్రమలో ప్రభు వైపు చూశారు. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తే అక్కడ హన్న సమూయేలు తల్లి తనకు కలిగినటువంటి వేదనను బట్టి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆమె దేవుని సన్నిధిలోనికి వచ్చి బహుగా ఏడ్చుచు దేవుని సన్నిధిలో ప్రార్థించింది. ఆమెకు వేదన కలిగింది. ఆమెకు బిడ్డలు లేనందు చేత ఆమెకు కలుగుతున్నటువంటి అవమానమును బట్టి తట్టుకోలేక
తాముకు కలుగుతున్నటువంటి శోధనను బట్టి తట్టుకోలేక, ఆ యొక్క నిందను బట్టి తట్టుకొనలేక దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో బహుగా ఏడ్చి ప్రార్థించిన మీదట పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను పలకరించారు. ఏలీ దైవజనుని ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడే దేవుడైనాడు. ప్రియులారా, ఎటువంటి పరిస్థితులలో కూడా నీవు కృంగిపోనవసరం లేదు. ఏ సందర్భంలో అయినా సరే నీవు కృషించిపోనవసరం లేదు. మనుషుల మాటలు అనేకమైన సార్లు మనలను కృంగదీస్తాయి. మనుషుల మాటల వలన మనం చాలా సందర్భాల్లో నా బ్రతుకెందుకు అనుకుంటూ ఉంటాం. మనకు ఎదురవుతున్న సమస్యలను బట్టి, పోరాటాలను బట్టి, శ్రమలను బట్టి జీవితాన్ని ముగించాలి అనేటువంటి దురుద్దేశంతో మనం ముందుకు వెళుతూ ఉంటాం. ప్రియులారా, అనేకమైన సార్లు మనుషులు నిన్ను వారి మాటల చేత మరి కృంగదీస్తూ ఉంటారు. వారి యొక్క భయంకరమైనటువంటి క్రియల చేత నేను వేదనకు గురి చేస్తూ ఉంటారు. నువ్వు శ్రమలో ఉండగా కూడా నీ స్థితిని గ్రహించక మనుషులు అనేకముగా నిన్ను దూషించి, ద్వేషించి, మరి నీ మీద అసూయపడి నిందలేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా నీవేమాత్రము దిగులు చెందనవసరం లేదు. పరిశుద్ధాత్ముడు నేను ఎన్నుకున్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు, నీకోసం ప్రాణం పెట్టినటువంటి యేసయ్య, నీకోసం తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుండి నీ కొరకు ఎన్నో విజ్ఞాపన చేస్తున్న యేసయ్య నీ కొరకు నీతో మాట్లాడతాడు. పిల్లరా, నువ్వు దేవునితో మాట్లాడటం నేర్చుకోవాలి. హిజ్కియా శ్రమ కలిగినప్పుడు దేవుడు మరి పరిశుద్ధాత్ముడు హిజ్కియాతో మాట్లాడారు. హిజ్కియా తన విన్నపాన్ని, తన విజ్ఞాపనను ప్రభుకు తెలియచేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించాడు. హిజ్కియాతో ప్రభు మాట్లాడాడు, పలకరించాడు. ప్రభు, నువ్వు దిగులు పడిన అవసరం లేదు, నేను మరికొంత ఆయుష్ నేను నీకు ఇస్తూ ఉన్నాను అని ప్రభు హిజ్కియా కన్నీటిని తుడిచాడు. హన్నా కన్నీటిని కూడా ప్రభు తుడిచాడు. హన్నా ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వస్తూ ఉందో పరిశుద్ధాత్మ దేవుడు హన్నాతో 1వ అధ్యాయం 17వ వచనం చూస్తే అక్కడ భక్తుని ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? అంతటా ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, నీ ప్రార్థన ఆలకించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ విజ్ఞాపనను ఆలకించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు శ్రమ కలిగినప్పుడు నీవు కృంగిపోక, మనుష్యుని యొద్దకు వెళ్ళక, సంచరించకూడని ప్రాంతాల యొద్దకు వెళ్ళక, వెళ్ళకూడనటువంటి ప్రాంతాలకు వెళ్లకుండా రావలసిన ప్రాంతానికి వచ్చి, అనగా దేవుని సన్నిధికి వచ్చి, యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి యేసయ్య పాదాలు పట్టుకొని నీ శ్రమంతటిని గురించి యేసయ్యకు నువ్వు తెలియచేసినప్పుడు ఆయన నీ శ్రమకు తగిన పరిష్కార మార్గాన్ని ప్రభు ఒక్కడు మాత్రమే చూపించగలుగుతారు. ప్రియులారా, గమనించండి, పరిశుద్ధాత్ముడు మనల్ని ఆదరించే దేవుడు, శ్రమలో మనకు తోడుగా ఉండే దేవుడు, శ్రమలో మనల్ని పలకరించే దేవుడు. ఆయన నీకు శ్రమ కలిగినప్పుడు నిన్ను వెన్నంటే ఉండి నిన్ను నడిపించే దేవుడు ఆయన. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే దేవుడు అయినాడు. అదే 2వ రాజుల గ్రంథం మనం గమనించి 4వ అధ్యాయం కనుక చూస్తే, ఒక దైవ సేవకుని యొద్ద సేవకునిగా పనిచేస్తున్నటువంటి ఆ సేవకుడు హఠాత్తుగా మరణించినప్పుడు తన యొక్క భార్య అపోలో వారి ఇంటి వద్దకు వచ్చి ఇబ్బంది పెడుతూ తన బిడ్డలను ఆమెకు వారికి అప్పగించి బానిసలుగా అప్పగించమని చెప్పినప్పుడు ఆమె వచ్చి దైవజనుడైనటువంటి మరి ఆ యొక్క ఎలీషా యొద్దకు వచ్చి మొరపెట్టినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకు ఒక మంచి మార్గాన్ని చూపించినట్లుగా మనందరికీ తెలుసు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన, మన విన్నపాలను ఆలకించే దేవుడు ఆయన. అందుకని ఆయన వాగ్దానాలను నెరవేర్చే దేవుడు ఆయన. నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్తున్నాడు. హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ప్రభు హిజ్కియాతో మాట్లాడారు. హన్నా కన్నీళ్లతో ప్రార్థన చేసింది. హన్నాతో ప్రభు మాట్లాడారు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మార్కు సువార్త 5వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే యయీరు అనేటువంటి ఒక అధికారితో కూడా ప్రభు మాట్లాడారు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు పరిచర్య చేసుకుంటూ సంచరిస్తూ వస్తున్న తరుణంలో ఆ యయీరు అనేటువంటి ఒక అధికారి ఆయన ఎద్దకు వచ్చి తన కుమార్తె కాయలా పడి చనిపోవటానికి సిద్ధముగా ఉన్నదని చెప్పినప్పుడు
ప్రభువారు అక్కడ తన పరిచయను కొనసాగించుకుంటూ వెళుతూ ఉన్న తరుణంలో ఆ సందర్భంలో ప్రియులారా అక్కడ కొంతసేపు అయిన తర్వాత ఆ యొక్క యయీరు కుమార్తె మరణించిన వార్త అతనికి తెలియచేసినప్పుడు వెంటనే ప్రభువారు వెనుదిరిగి భయపడకము అని దేవుడు యేసుక్రీస్తు వారు అతనితో మాట్లాడటం జరిగిందని మనందరికీ తెలుసు ప్రియులారా. మార్కు సువార్త 5వ అధ్యాయం మనం గమనించినట్లయితే నీతో ప్రభు మాట్లాడతాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి నీ సమస్యను గురించి నీకు వచ్చిన శ్రమను గురించి దేవునికి తెలియచేస్తావో దేవుడు నీతో మాట్లాడతాడు. మనుషులకు ఎటువంటి పరిస్థితులలో నీవు తెలియచేయని అవసరం లేదు, తెలియచేయవద్దని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మన ప్రార్థనలు మన విజ్ఞాపనలు ఆలకించే దేవుడు ప్రియులారా, మనకు సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. అందుకని కీర్తన 2వ కీర్తన 8వ వచనములో మనకు తెలుసు, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని చెప్పారు ప్రభు. అలాగే మనకు తెలిసిన మాటే మత్తయి సువార్త 7వ వచనంలో మనం చూస్తే అడుగుడి మీకు ఇవ్వబడునని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా. నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే మోషే ఇజ్రాయేలీల చేత వారందరి చేత దూషించబడుతున్నాడు. మరి ఆ నీటి కొరకు వాళ్ళందరూ కూడా మోషేని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, భయంకరమైన నిందలేస్తున్నారు, తిడుతూ ఉన్నప్పుడు మోషే దేవుని యొద్దకు వచ్చి ఇదిగో ఈ ప్రజల చేతులను చచ్చిపోతానేమో అని చెప్పేసి కలిగిన శ్రమను బట్టి ప్రభుకి తెలియచేయగా ప్రభు మోషేతో మాట్లాడి హోరేబులో బండను చూపించినప్పుడు ఆ యొక్క బండలో నుంచి మరి నీటిని ప్రభు మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు ఇవ్వటం జరిగింది ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇజ్రాయేలు ప్రజలు వారు చేయించిన వెట్టి చాకిరిని బట్టి దేవునికి మొరపెట్టగా దేవుడు భక్తులైనటువంటి మోషేను వారిని విడిపించడానికి ప్రభు పంపించాడు. మనం ఎప్పుడైతే మనుషుల మీద ఆధారపడి మనుషుల వైపు చూస్తూ మన శ్రమలో వీళ్ళు సహాయపడతారు, వాళ్ళు సహాయపడతారు, ఈ సంస్థలు మనకు సహాయపడతాయి, ఆ సంస్థలు మనకు సహాయపడతాయి, మనం ఈ పని చేస్తే మన శ్రమలో నుంచి మనం బయటికి రాగలుగుతాము, ఆ పని చేస్తే మనము శ్రమలో నుంచి బయటికి రాగలుగుతామని సొంత ఆలోచన ఆధారం చేసుకొని ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో ప్రియులారా మనం అనేకమైన శ్రమలు ఎదుర్కొనవలసి వస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు ఈ దినం ముందు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. మనం గమనించినట్లయితే మరి హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు మరి దేవుడు నీతో మాట్లాడే దేవుడైనారు ప్రియులారా. నీవు శ్రమలో ఉన్నప్పుడు నిన్ను ఆదరించే దేవుడై ఉన్నాడు ఆయన, మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క సేవకుని భార్య మొరను ఆలకించిన దేవుడు ఆయన. సేవకుని భార్యను శ్రమను చూచినటువంటి దేవుడు. ఆ యొక్క సేవకుని భార్య శ్రమను చూచి ఎలీషా దైవజనుని ద్వారా దేవుడు వారికి ఒక మంచి మార్గాన్ని చూపించినప్పుడు ఆ మార్గంలోనికి వారు ప్రవేశించి ఆ మార్గమును అనుసరించి నడుచుకున్నప్పుడు ఆమెయు ఆమె ఇంటి వారును ఆదరించబడటం జరిగింది ప్రియులారా. మనం అక్కడ ఒకటి నేర్చుకోవాలి, శ్రమలో దేవుని వైపు చూడాలి, దేవుడు అప్పుడు మనల్ని పలకరిస్తాడు. శ్రమలో మనల్ని పలకరించే దేవుడు ప్రియులారా. ఎప్పుడైనా పలకరిస్తారంటే నీవు ఆయనతో మాట్లాడాలి, నీ శ్రమను గురించి ఆయనకు మాత్రమే తెలియచేయాలి. నీ శ్రమను ప్రభుకు తెలియచేసినప్పుడు యేసయ్య నీ ప్రార్థన ఆలకిస్తాడు. మన ప్రార్థన ఆలకించడానికి ఆయన ప్రతినిత్యము కూడా ఆయన మన వైపు చూస్తూ ఉంటారు. ఆయన చెవులను మన వైపుకి త్రిప్పి మన ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడేటువంటి దేవుడై ఉన్నారు పిల్లరా. మార్తా మరియలు ప్రభుకు వారి యొక్క విన్నపాన్ని తెలియచేశారు. వారి యొక్క శ్రమలో దేవుని యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారి సోదరుని మరణించినప్పుడు యేసు ప్రభు వారి గ్రామంలోనికి వచ్చారని తెలుసుకున్నప్పుడు వారి సోదరులు మార్తా మరియలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, అయ్యో నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు బ్రతికేవాడని చెప్పినప్పుడు యేసు ప్రభు వారి యొక్క మరణు వారి శ్రమను చూసి వారితో మాట్లాడి వారిని దేవుని సన్నిధిలో వారి సోదరుని మరలా తిరిగి వారికి అప్పగించినట్లుగా మనము చూసి ఉన్నాం. ప్రియ దేవుని ప్రజలారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నిన్ను ఆదరించే దేవుడైన, శ్రమలో నీకు తోడుగా ఉండే దేవుడైన, శ్రమలో నిన్ను ఆదరించి నిన్ను బలపరిచే నిన్ను స్థిరపరిచే దేవుడు ఆయన, శ్రమలో నిన్ను పలకరించే దేవుడు.
ఆదికాండము 18వ అధ్యాయమును మనము చూస్తే అబ్రహాము సింధూర వనములో గుడారపు వాకిటి వద్ద మరి మధ్యాహ్నపు ఎండ శ్రమకు సూచనగా ఉన్నది ప్రియులారా. మధ్యాహ్నపు ఎండవేళ మరి ఆ యొక్క సింధూర వనములో గుడారపు వాకిటి వద్ద కూర్చొని ఉన్నప్పుడు 3 మనుష్యులు అబ్రహామునకు కనబడినప్పుడు అబ్రహాము పరుగున వెళ్ళి వారి వద్దకు వెళ్ళి సాగిలపడి, మరి మీ దాసుని మీద కటాక్షమున్న ఎడల మీరు దాసుని దాటిపోవద్దని వారితో మాట్లాడి వారికి విన్నపాన్ని తెలియచేసినప్పుడు వారు అబ్రహాము ప్రార్థన ఆలకించి శ్రమలో ఉన్న అబ్రహాముతో వారు మాట్లాడారు. అబ్రహాముని యొద్దకు వెళ్ళి గృహములో ప్రవేశించి ఆతిథ్యాన్ని స్వీకరించి అబ్రహాముతో వారు మాట్లాడి, రాబోయే కాలంలో ఇదే ఋతువులని కౌగిట్లో ఒక మంచి కుమారుడు ఉంటాడని చెప్పినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో అబ్రహాము ఆనందించాడు. ప్రియులారా, మనము దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మన శ్రమలను చూసే దేవుడు, శ్రమలో ఉన్న మన వైపు చూసే దేవుడు, మన శ్రమలో మనల్ని పలకరించే దేవుడు. ప్రియులారా, హిజ్కియాను పలకరించాడు. నేనున్నాను, నీకు మరలా తిరిగి ఆయుషిస్తున్నానని హిజ్కియాతో మాట్లాడాడు. నీ మనవి నేను విన్నానని హన్నాతో ప్రభు మాట్లాడాడు. ప్రియులారా, నీతో కూడా ప్రభు మాట్లాడతాడు. నిన్న నేడు నిరంతరము ఒక్క రీతిగా ఉండే దేవుడు అయినాడు మన ప్రభువు. ఆయన మాట తప్పని దేవుడు. ప్రియులారా, ఆయన ఎన్నటికీ మాట తప్పని దేవుడు. కృంగిన వారిని లేవనెత్తేటువంటి దేవుడు అయినాడు. ప్రియులారా, కృంగినటువంటి వారిని, దీనులను ఆయన క్షేమమునకు లేవనెత్తే దేవుడు. దేవుని ప్రజలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించే దేవుడైనాడు, మనల్ని బలపరిచే దేవుడైనాడు, మనల్ని విస్తరింపచేసే దేవుడైనాడు. ఇజ్రాయేలు ప్రజలు పెట్టిన మొరను ఆయన ఆలకించి ఇజ్రాయేలు పక్షముగా పోరాడి వారిని ఐగుప్తు చెరల నుంచి బయటకు తీసుకొచ్చాడు. ప్రియులారా, ఈ రోజున నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో నీతో దేవుడు మాట్లాడతాడని ఆయన చెప్తున్నారు. ప్రియులారా, ఈ మాటలు విన్న నీవు నీ శ్రమను గురించి ప్రభువుకి మాత్రమే తెలియచేయి. మనుషులకు ఎటువంటి పరిస్థితుల్లో తెలియచేయని అవసరం లేదు. ఒకవేళ నువ్వు తెలియచేసిన మనుష్యులు మాట్లాడేటువంటి పరిస్థితులలో ఉండరు. ప్రియులారా, ఒకవేళ నాకు ఈ శ్రమ కలిగింది, వారితో మాట్లాడితే, వీరితో మాట్లాడితే, వీరికి చెప్తే, వారికి చెప్తే వారేమన్నా మనతో మాట్లాడతారంటే ఎవరి బాధలు అనుకుంటే అంత మాత్రమే కాదు, ఉన్నా లేకపోయినా మనుష్యులు మాత్రం స్పందించేటువంటి అవకాశాలు ఉండవు. ప్రియులారా, కనుక మనం ఒకటే నేర్చుకోవాలి, ఈ ఆత్మీయ ప్రయాణంలో మనము దేవునికి మన శ్రమలను గురించి తెలియచేయాలి. ప్రియులారా, నీవు ఆయన శ్రమలను గురించి తెలియచేసినప్పుడు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే చూపిస్తాడు. ప్రియులారా, ఎందుకంటే వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తూ ఉన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైనా అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు మనను మరి చక్కని మార్గములో నడిపించే దేవుడు ఆయన, అరణ్యములో త్రోవలు కలుగు చేసే దేవుడు ఆయన, ఎడారిలో నీటి బొగ్గులను పుట్టించినటువంటి దేవుడు ఆయన, నీటి మీద భూమిని స్థిరపరిచినటువంటి దేవుడు. ప్రియులారా, సర్వభూమికి ఆధారమైనటువంటి దేవుడు. ప్రియులారా, మన ప్రార్థన, మన విన్నపాలు ఆలకించేటువంటి దేవుడైనాడు. ప్రియులారా, అందుకని భక్తుడైన దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. మరి గమనించినట్లయితే 62వ కీర్తనలో, నా ప్రాణము దేవుని నమ్ముకొని ఉన్నది, నా ప్రాణము దేవుని నమ్ముకొని ఉన్నది, ఆయన వలననే నాకు రక్షణ కలుగుతుందని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమలో ఉన్నటువంటి దావీదు దేవునితో మాట్లాడాడు. ఎప్పుడు కూడా మనుషులకు తెలియచేయకోకుండా దేవునికి మాత్రమే తెలియచేశాడు. భక్తుడైన దావీదుని దేవుడు మరి అనేకమైన శ్రమలలో నుంచి తప్పించినట్లుగా మనకు తెలుసు. అందుకని 23వ కీర్తనలో మనం గమనించినట్లయితే, గాఢాంధకారపు లోయలోనే సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించునని భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ రోజు నుంచి ఒక మంచి నిర్ణయానికి వద్దాం, ఒక మంచి ఆలోచన చేద్దాం. మనకున్న శ్రమలను బట్టి కృంగిపోక, అలసిపోక, జడియక, భయపడక, సొమ్మసిల్లక, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెములో ఓర్పుతో, సహనముతో పరిగెత్తుదాం. ప్రియులారా, ఇప్పటి కాలపు శ్రమలు రాబో దినములలో మహిమకరములుగా మార్చబడతాయని వాక్యము ద్వారా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన వద్దకు వచ్చి వారిని ఎవరిని ప్రభు తోసివేయరు. ప్రియులారా,
ఆయన మనకు విమోచనను అనుగ్రహించే దేవుడైనాడు. ఆయన మనకు క్షమాపణను అనుగ్రహించే దేవుడైనాడు. కనుక మనమందరము కూడా ఆయన సన్నిధికి వచ్చి మన శ్రమలను గురించి మనము ఆయనకు తెలియచేద్దాం. అరుచుచుండు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చేవాడని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మనమందరం ఈ రోజు నుంచి ఒక నిబంధన కలిగినటువంటి మంచి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని పయనిద్దాం. ప్రభు ఇచ్చే దీవెన ఆశీర్వాదాలు అందుకుందాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థనతో సమయాన్ని ముగించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రమలో ప్రభువా నిన్ను వెతికితే మాకు విడుదలనిచ్చే దేవుడు అయినారు ప్రభువా. శ్రమలో మీరు మమ్మల్ని పలకరిస్తానని మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అందుకొరకు మీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. శ్రమలో ఉన్నప్పుడు నాయన ఎవరెవరితో మీరు మాట్లాడారో, ఎలాగున మీరు మాట్లాడి వారిని ఆదరించారో మాకు తెలియచేశారు లేఖనముల ద్వారా. అందును బట్టి మీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఎవరైతే శ్రమలో ఉండి, పోరాటాలలో ఉండి, ఇబ్బందులలో ఉండి గలిబిలవుతున్నారో ప్రభా, ఆ ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తూ ఉన్నాను. నజరుడైన యేసు నామములో వారి శ్రమలలో నుంచి వారికి విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరైతే నీ వాక్యము వినుచు ఉన్నారో ప్రభా, వారిని వారి కుటుంబాలు దీవించండి నాయన. వారి అవసరతలలో మీ కృప దయచేయండి. మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి తండ్రి. వారు ఏ ప్రాంతంలోకి వెళ్ళినప్పటికీ నీ కృపను, నీ కాపుదల బిడ్డలకు దయచేయండి నాయన. మీ కృప చేత మీరు బలపరచమని, మీ కృపా కాపుదల బిడ్డలమైన మాకందరికీ మీరు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డకు సదాకాలము తోడు నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.